హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్ యూ మమ్మీ. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మా ఊర్లో ఆడపిల్లలు పెద్ద పిల్లలు అయితే ఇలా ఇంటింటికి ఇలా పంచిపెడతారండి. ఇది మేనమామల సార్ అంటారు. ఇది మా ఊరి సాంప్రదాయం. మీ ఊర్లో కూడా ఇలాగే పంచిపెడతారా? మేనమామలు తీసుకొస్తారా సారీ? తీసుకొస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ ఊర్లో ఇప్పుడు ఇద్దరు పిల్లలు పెద్ద పెద్ద పిల్లలు అయ్యారు కాబట్టి వాళ్ళ మేనత్తలు మేనమామలు సారి తీసుకొచ్చారండి. ఊళ్ళో ఇలా పంచిపెడుతున్నారు. మేము ఆ సారి తయారు చేయటం కోసం నేను కూడా వెళ్ళాను. మేము ఆ సారి ఎలా తయారు చేసామో ఏమేమి చేసామో ఈ వీడియోలో చివరి వరకు చూడండి. మా వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇవి 30 లీటర్ల పాలండి. ఈ 30 లీటర్ల పాలతో మేము పాల తాలికలు అయితే చేసాము. అవి ఎలా చేసామో ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. 30 లీటర్ల పాలు అయితే బాగా మరగబెట్టుకున్నామండి. ఇగో 8 కేజీలు బెల్లం అయితే తీసుకున్నాము. 7 కేజీలు బెల్లం తీసుకున్నాం. 1 కేజీ పంచదార తీసుకున్నామండి. అవి మొత్తం కలిపేసి పొయ్యి మీద పెట్టి బాగా ఇలాగా కదుపుకుంటూ పాకం వచ్చేదాకా తిప్పుకుంటూ ఉన్నామండి. ఇంకా బూర్ల కోసం అయితే బెల్లం ఇంకా రెడీ చేస్తున్నారు. ఒక పక్క సగ్గుబియ్యం అయితే ఇలా ఉడకబెట్టేసుకుంటున్నామండి. 1 కేజీ సగ్గుబియ్యం తీసుకున్నాము. బాదం పప్పు అలాగే యాలకుల పొడి కూడా పట్టేసుకున్నామండి. పాకం అయితే దగ్గరకు వచ్చేస్తుంది. పాకం బాగా ముదురు పాకం రావాల్సిన అవసరం లేదండి. చేతితోటి ఇలా అంటే జిగురు వస్తే సరిపోద్దండి. జిగురు పాకం అండి, తీగ పాకం అంటారు దాన్ని. పాకం అయితే వచ్చేసింది. పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసుకొని మళ్ళీ పొయ్యి మీద పాలు అయితే పెట్టుకుందాము. ఈ పాకం అయితే అలా వస్తే సరిపోతుందండి. పాలు అయితే బాగా పొంగుతూ ఉన్నప్పుడు బాగా కాగిపోయినాయండి. అందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే అందులో వేసేసుకున్నాం. ఇప్పుడు పాలు తాలికలు చేసుకోవాలి కదండి, దానికోసం పిండి అయితే కలుపుకుందాము. ఆ పాలల్లోనే వేడివేడి పాలు ఒక 2 లీటర్లు అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఆ 30 లీటర్ల పాలల్లో, ఎందుకంటే పిండి కూడా పాలతోటే కలుపుకోవాలి. ఇలా పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇవి జంతికల గిద్దెలోకి వేసుకొని పాలు బాగా కాగి పొంగి వచ్చేటప్పుడు ఇందులోకి ఇలా జంతికల గిద్దెలో పెట్టి ఇలా అందులో తాలికల్లాగా వేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాత ఫస్ట్ కొద్దిసేపు వేసిన తర్వాత మళ్ళీ అవి ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి వేయాలండి. అలాగే ఒక 2-3 స్టెప్పులుగా వేసుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి వేస్తే అడుగునున్న బరువు ఎక్కిపోయి పిండిలాగా అయిపోతాయండి. ఇగో చూడండి, చక్కగా ఇటు తాటాకుల పందిరి కింద కూర్చొని ఈ వంటలు అయితే చేస్తున్నాము. ఇంకా లాస్ట్లో ఉన్న పిండి అయితే ఇంకా ఒకసారి ఈ చిల్లుల గిన్నెలో వేసేసి ఒకసారి ఇలా అనేసామండి, తొందరగా అయిపోతుందని చెప్పేసి. కానీ చాలా బాగానే వచ్చినాయండి. అలా చేసినా వచ్చినాయి బాగానే, ఇలా చేసినా కూడా బాగానే వచ్చినాయండి. మనం ముందుగా పాకం పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇంకా తాలికలు ఉడికిపోయిన తర్వాత పాకం ముందుకు పోసేసుకోవాలండి. పాలల్లో పోసుకున్న తర్వాత అది చిక్కబట్టం కోసం అని బియ్యపిండి కొంచెం అంతా పాలతో కలిపి పోసుకున్నామండి. ఈ బియ్యపిండి తడి బియ్యపిండి అండి. అంటే తడి బియ్యపిండి అంటే బియ్యం నానబెట్టి తడి బియ్యం పట్టించుకుంటాం కదండి, ఇంకా అదనమాట. ఇందులో బాదం పప్పు పట్టుకున్నాం కదా, ఆ బాదం పప్పు పొడి అలాగే యాలకుల పొడి కూడా బాగా ఇందులో వేసేసి బాగా తిప్పేసుకోవాలండి. తర్వాత జీడిపప్పు కూడా నేతిలో వేయించేసి పోసేసామండి. నిజంగా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. మీకు కూడా ఈ పాల తాలికలు వస్తాయా? లేకపోతే మేము చేసిన విధంగా మీరు ట్రై చేయండి. ఇంకా పాల తాలికలు రెడీ అయిపోయినాయండి, పక్కన పెట్టేసాము. ఇంకా బూర్లు వండటం కోసం అని పచ్చెనగపప్పు అయితే ఉడకబెట్టేసి దాన్ని కొంచెం మెత్తగా అవడానికి తెపాలతో అయితే ఇట్లా పొడిసాము, దంచామండి. దంచితే అది మెత్తగా అయింది. తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని కూడా ఇందులో వేసేసి బాగా తిప్పేసి ఇది పొయ్యి మీద పెట్టేసి దీన్ని కూడా బాగా ఉడికించుకోవాలండి. పాకం వచ్చేలాగా చూడండి ఎలా ఉడుకుతుందో, కొత్తలాడుతుంది. ఒక్క చుక్క మీద పడితే
తోలు ఊడిపోయేలాగా ఉడుకుతుందండి, ఎగిరి ఎగిరి పడుతుంది. ఇంకా తర్వాత 2 ప్యాకెట్లు అంటే 1 కేజీ నెయ్యి వరకు అందుట్లో పోసేసామండి. జీడిపప్పులు కూడా ముక్కలుగా చేసేసి అందుట్లో వేసాము. ఇంక కొద్దిసేపు దించి కింద పెడితే అది గట్టిపడుద్దండి. గట్టిపడిన తర్వాత దాన్ని మనం ఉండలుగా చేసి ఈ విధంగా ఉండలు అయితే చేస్తున్నామండి. ఉండలు చేసేసిన తర్వాత ఇంకా కళాయిలో నూనె పెట్టి బూరెలా వేసేసుకోవడమేనండి. చూడండి ఏ విధంగా టకటకా వేసేస్తున్నారో. ఇంకా ఈ బూరెలన్నీ ఎర్రగా వేగిపోయిన తర్వాత తీసేసుకొని ఒక మంచం మీద గుడ్డ వేసేసి ఇంకా వేసిన బూరెలన్నీ కూడా దాని మీద ఇట్లా ఆరబోసేసామండి. మొత్తానికి ఒక 600 బూరె వరకు వేసామండి. దగ్గర దగ్గర మా ఊర్లో 500 పైన ఇళ్ళు ఉంటాయండి. అయితే అందుకని చెప్పేసి ఒక 600 బూరెల వరకు వేసామండి. చూడండి బూరెలు అన్నీ ఒకే సైజులో వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి. ఇంకా వేరే ఇంటికాడ కూడా అని చెప్పాను కదా, ఇది మా అబ్బాయి వాళ్ళ ఇల్లు అండి. అక్కడ చూడండి ఇది సొంతంగా మేము అక్కడ వంట మనిషిని పెట్టారండి, ఇక్కడ మాత్రం మేము సొంతంగా మేమే చేసుకుంటున్నాము. చూడండి పల్లెటూరులో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటామండి. ఇలాగా అందరూ వచ్చి తలకు చెయ్య వేసి చూడండి ఎన్ని బూరెలు వండారో. బూరెలు వండటం అయిపోయిందండి, ఇంకా ఊళ్ళో పంచిపెట్టడానికి బయలుదేరారు. మా ఇంటికైతే వచ్చారు. చూడండి ఎలా పెడుతున్నారు. మా ఇప్పుడు 500 600 ఇళ్ళు వరకు ఉంటాయండి. ప్రతి ఒక్క ఇంటికి ఇలాగే ఒక 4-5 క్యాన్లు పట్టుకొని తలో బజార్కి వెళ్ళేసి పెడతారండి. ఇంకా వీళ్ళు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకొకరు కూడా ఉన్నారు కదండి, వాళ్ళు కూడా వస్తారు. చూడండి వాళ్ళు ఎలా పెడతారో చూపిస్తాను మీకు. వాళ్ళు కూడా పెడతారు ఇప్పుడు. చూడండి వాళ్ళు కూడా వచ్చేసారు. నేనైతే ప్లేట్ పట్టుకొని మళ్ళీ రెడీ అయిపోయానండి. వాళ్ళు కూడా పెడుతున్నారు. బూరెలు అంటే మామూలుగా లేవండి, ఇవాళ బూరెలు మాకు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు.